మీలో ఎంతమందికి నోకియా కంపెనీ అనేది గుర్తుంది? నోకియా కంపెనీ చాలా స్ట్రాంగ్ ఫోన్స్‌ని తయారు చేసేది. కానీ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీకి అప్‌డేట్ అవ్వకపోవడం వల్ల ఏకంగా ఆ కంపెనీ వెనకబడిపోయింది. అండ్ సామ్‌సంగ్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ దాన్ని ఓవర్‌టేక్ చేసేసాయి కూడా. ఇదే విషయం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో కూడా వచ్చిందనమాట. లేటెస్ట్ స్కిల్స్‌కి మనం అప్‌డేట్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌లీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ నుంచి మనల్ని తీసేస్తాయి. రీసెంట్‌గా ఒరాకిల్ గురించి వినే ఉంటారు. దాదాపుగా అప్రాక్సిమేట్‌లీ 30,000 ఎంప్లాయీస్‌ని వాళ్ళు తీసేశారని చెప్పేసి. ఈ ఒరాకిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఈ మధ్య వింటూ ఉంటున్నాం. లే ఆఫ్స్ ఈ పదం చాలా ఎక్కువగా వింటున్నాం. Yes. దీనికి కారణం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. కొంతమంది స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోవడం అని కారణం చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఏఐ వచ్చింది కదా, అదే పని అంతా చేస్తుంది. రీసెంట్‌గా ఆంథ్రోపిక్ కంపెనీ క్లౌడ్ అనే ఒక టూల్‌ని తీసుకొస్తే Yes. కంప్లీట్ బ్యాక్ అండ్ వర్క్ అంతా అదే చేస్తది. Yeah. ఇలాంటి న్యూస్ అయితే వింటున్నాం కానీ ఇది ఆ రీజన్ ఆన్సరబుల్ కాదా, అవునా అనే అకౌంటబిలిటీ ఎవరి దగ్గర దొరకడం లేదు. Yes. మరి దీనికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? బట్ మనం రియాలిటీ చూస్తే సో డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో క్లౌడ్ వర్క్ అని వచ్చిందో సో డెఫినెట్లీ ఇట్ కెన్ డూ లాట్ ఆఫ్ పీపుల్స్ వర్క్. సో డెఫినెట్లీ కొంత జాబ్ కట్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటాయి. సో బట్ టెక్నాలజీ ఎవాల్వ్ అయినప్పుడు దట్ ఈస్ ఎ కామన్ థింగ్. అంటే ఓల్డ్ టెక్నాలజీ పోతుంది, న్యూ టెక్నాలజీ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకేనా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కాకుంటే ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద టెక్నాలజీ, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ కూడా. అక్కడ చూసిన వార్స్ జరుగుతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ని చూస్తే మనము ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఓకేనా వాళ్ళ గ్రోత్ అనేది హాల్ట్ అయిపోయింది. సో సిమిలర్లీ ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వార్ కూడా అట్లాగే ఉంది. సో దీనివల్ల ఏంటంటే వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు రెసిషన్ అని చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు రెసిషన్ అన్నప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది. సో ఆబ్వియస్గా రెసిషన్ వస్తుంది అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా కూడా ఏమవుతుందంటే ఓకే ఫ్యూచర్లో ఎర్నింగ్స్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది అన్నప్పుడు యూ విల్ స్టాప్ స్పెండింగ్, కరెక్ట్. సో ఐటీలో కూడా ఈ డిస్క్రిషనరీ స్పెండ్ అనేది తగ్గిపోతుంది డెఫినెట్గా. సో మనం వీ డోంట్ నీడ్ టు అట్రిబ్యూట్ డైరెక్ట్లీ ఓన్లీ టు ఏఐ. ఒకవేళ ఏఐ లేకున్నా కూడా ఒకవేళ రిసిషన్ వస్తుంది బికాజ్ ఆఫ్ సమ్ సోషియో ఎకనామిక్ సిచ్యుయేషన్స్ అన్నప్పుడు డెఫినెట్గా జాబ్స్ అనేది కట్ అయిపోతూ ఉంటాయి. కమింగ్ టు ఆరకిల్ లే ఆఫ్స్, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటెడ్ టు ఏఐ. ఓకేనా, సో ఏఐలో వాళ్ళు ఏదో టూల్ కనిపెట్టారు సో దానివల్ల జాబ్స్ పోయినాయని కాదు. వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద data centers. Again, that is related to AI only, but this is what they said publicly, right? So we don't know what is exactly behind the closed curtain what happened, but definitely మనం every AI మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎవ్రీ జాబ్ లే ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ఏఐకి అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా లే ఆఫ్ అనే దాని వెనకాల రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒకటి ఓన్లీ జస్ట్ ఏఐ వచ్చింది అనే దాని మాత్రమే రీజన్ చెప్పక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ.